ఒక్కసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. అంటే దాదాపు 10,000 మందికి పైగా ప్రజలు ఒకే వారాంతంలో 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గమ్యానికి వెళ్ళాలి. అది కూడా రాత్రికి రాత్రే చేరుకోవాలి, అవునా? ఎగ్జాక్ట్లీ. రోడ్డు మార్గంలో బస్సుల్లో వెళ్దామంటే హైవేలన్నీ ఇరుక్కుగా మానిపోయి విపరీతమైన ట్రాఫిక్ జాములు. అలాగని విమానంలో వెళ్లేంత బడ్జెట్ అందరికీ ఉండదు కదా. కరెక్ట్. పైగా వాళ్ళు ఆదివారం రాత్రికి ఖచ్చితంగా తిరుగు ప్రయాణమై సోమవారం ఉదయం కల్లా తమ ఆఫీస్ డెస్క్ ముందు ఉండాలి. అవును, ఇది చూస్తే కేవలం ఒక ప్రయాణంలాగా లేదు, ఇదొక లాజిస్టికల్ నైట్మేర్. సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే దక్షిణ మధ్య రైల్వే, అదేనండి మన సౌత్ సెంట్రల్ రైల్వే, ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. వావ్! ఆ నిర్ణయమేంటో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. సో ఈరోజు మన విశ్లేషణలో జూలై 3, 2026న విడుదలైన ఒక అధికారిక పత్రికా ప్రకటనను ఆధారంగా చేసుకుని సికింద్రాబాద్ శ్రీకాకుళం రోడ్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల పొడిగింపు వెనుక ఉన్న అసలు కథను డీకోడ్ చేయబోతున్నాం. ఈ ప్రకటన వచ్చిన టైమింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఎందుకంటే పాత షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఈ ప్రత్యేక రైళ్ల గడువు జూన్ చివరి వారంతోనే అయిపోయింది. అవును కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తది ఎప్పుడు మొదలవుతుంది? కొత్తగా పొడిగించిన షెడ్యూల్ జూలై 5వ తేదీన స్టార్ట్ అవుతోంది. అంటే కేవలం మరో 48 గంటల్లో. ఓహో, అంటే చాలా తక్కువ టైం ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ కొద్దిపాటి గ్యాప్లోనే ఎంతోమంది ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలు ఏమవుతాయో అని చాలా టెన్షన్ పడ్డారు. సరిగ్గా ఆ టైంలో ఈ డేటా బయటకు రావటం వాళ్ళకొక పెద్ద రిలీఫ్. నిజమే. కానీ దీన్ని కేవలం ఒక రైల్వే టైం టేబుల్ లాగా మనం చూడలేము. ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి హైదరాబాదుకు జరిగిన భారీ వలసల సామాజిక ఆర్థిక ముఖచిత్రం అంతా ఈ యొక్క రైలు షెడ్యూల్ వెనుక దాగి ఉంది. ఇక్కడే నాకు ఒక చిన్న డౌట్ వస్తోంది. అంటే సికింద్రాబాద్ నుండి శ్రీకాకుళం రూట్ అనేది ముంబై, ఢిల్లీ లాంటి అత్యంత రద్దీ మార్గమేమి కాదు కదా? అవును, కాదు. మరి అయినప్పటికీ ఈ రూట్కు ఎంత డిమాండ్ ఉంటుంది? బస్సులు సరిపోవా? ప్రత్యేకంగా ఒక రైలుని ఇలా నెలల తరబడి ఎందుకు పొడిగించాల్సి వస్తోంది? ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు పబ్లిక్ డిమాండ్ ఉంటే థియేటర్లలో అదనపు షోలు వేసినట్లుగా పదే పదే ఎందుకు పొడిగిస్తున్నారు? దానికి కారణం ఏంటంటే బస్సులు ఈ స్థాయిలో ప్రయాణికులను గమ్యానికి చేర్చలేవు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. అదే వీకెండ్ వారియర్ డెమోగ్రాఫిక్. వీకెండ్ వారియర్స్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి ఇక్కడ హైదరాబాద్లోని ఐటీ కారిడార్కి, ఫార్మా రంగంలోకి, అలాగే చిన్న తరహా వ్యాపారాలలోకి వేలాది మంది యువత వలస వచ్చారు. అవును, చాలా మంది ఉన్నారు. వీళ్లంతా శుక్రవారం సాయంత్రం ఆఫీస్ ముగియగానే సొంతూరికి బయలుదేరి మళ్లీ సోమవారం ఉదయం విధులకు హాజరు కావాలి. ఒక స్లీపర్ బస్సులో 700 కిలోమీటర్లు ప్రయాణించడమంటే శరీరానికి ఎంత అలసట వస్తుందో ఆలోచించండి. అబ్బా, అది నిజంగా నరకమే. అదే రైల్ ప్రయాణమైతే హాయిగా పడుకొని ఎలాంటి కుదుపులు లేకుండా ఉదయం కల్లా ఫ్రెష్గా దిగవచ్చు కదా. కరెక్ట్. అంటే ఈ రైలు ఒక రకమైన టైం మిషన్ లాగా పనిచేస్తుందన్నమాట వాళ్ళకి. వారాంతం సొంతూరులో గడిపి తెల్లవారేసరికి వర్కింగ్ సిటీలో వాలిపోవడానికి ఇదొక పర్ఫెక్ట్ టూల్. అవును, అందుకే ఈ ప్రత్యేక రైళ్లు కేవలం రవాణా సాధనాలు మాత్రమే కాదు, ఆ ప్రయాణికుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ను నిలబెట్టే ఒక అదృశ్య వంతెనలు అని చెప్పాలి. వావ్, చాలా బాగా చెప్పారు. ఇక ఈ పొడిగింపు వివరాలు చూస్తే రైలు నంబర్ 07425 సికింద్రాబాద్ నుండి శ్రీకాకుళం రోడ్ వైపు ప్రతి ఆదివారం నడుస్తుంది. రైట్. అలాగే తిరుగు ప్రయాణంలో చూసుకుంటే రైలు నంబర్ 07426 శ్రీకాకుళం రోడ్ నుండి సికింద్రాబాద్కు ప్రతి సోమవారం బయలుదేరుతుంది. కానీ ఈ ప్రకటనలో నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఒకటి ఉంది. ఏంటది? రాబోయే 3 నెలల పాటు, అంటే సెప్టెంబర్ చివరి వరకు ఈ రైలును పొడిగిస్తున్నారు. అంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు సమయాలను ఇంకాస్త అనుకూలంగా మార్చవచ్చు కదా. టైమింగ్స్ మార్చడం అంటారా? అవును. లేదా కనీసం మధ్యలో కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో 1-2 స్టేషన్లను కలపవచ్చు కదా. ఎందుకు పాత నిబంధనలనే, ఆ పాత షెడ్యూల్ని ఏమాత్రం మార్చకుండా అలా గుడ్డిగా ఫాలో అవుతున్నారు? ఇదొక రకమైన బద్ధకంలా అనిపించడం లేదా? పైకి చూస్తే అలానే అనిపిస్తుందండి. ఒక వ్యవస్థలో మార్పులు చేయకపోవడం అనేది జనరల్గా ఒక లోపంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ రైల్వే లాజిస్టిక్స్ కోణంలో చూస్తే ఈ మార్పు చేయకపోవడం అనేదే ఒక అతిపెద్ద వ్యూహం. వ్యూహమా? అదేలాగా? మనం దీన్ని ఒక సాఫ్ట్వేర్ యాప్ అప్డేట్తో పోల్చి చూద్దాం. ఒక యాప్లో సెండ్ బటన్ కుడివైపు ఉందనుకుందాం.
కొత్త అప్డేట్లో దాన్ని ఎడమ వైపుకి మార్చితే యూజర్లు ఎంత కన్ఫ్యూజ్ అవుతారో తెలుసు కదా. అవును, చాలా చిరాకు వస్తుంది. టెక్నికల్గా అది మంచి నిర్ణయమే అయినా యూజర్ల మజిల్ మెమొరీ దెబ్బతింటుంది. ఇక్కడ రైల్వే ప్రయాణికుల విషయంలో కూడా అచ్చం ఇదే జరుగుతుంది. ఓహో, అంటే ప్రయాణికుల మైండ్లో ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ ఉంటుందన్న మీ ఉద్దేశం? ఎగ్జాక్ట్లీ. ఏ స్టేషన్లో ఎన్నింటికి రైలు ఎక్కాలి, క్యాబ్ ఎన్నింటికి బుక్ చేసుకోవాలి, గమ్యానికి ఎన్నింటికి చేరుకుంటాం అనే ఒక ఇంటర్నల్ ప్లాన్ వాళ్ళ మైండ్లో ముద్రపడిపోయి ఉంటుంది. రైట్ రైట్. ఇప్పుడు హఠాత్తుగా సమయాలు మార్చినా లేదా కొత్త స్టేషన్లు కలపడం వల్ల ఆ ప్రయాణ సమయం ఓ అరగంట పెరిగినా వాళ్ళ ప్లాన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. సోమవారం ఉదయం 9 గంటలకు ఆఫీస్ మీటింగ్ పెట్టుకున్న ఒక ఐటీ ఉద్యోగి ప్లాన్ మొత్తం తారుమారవుతుంది కదా. అవును కదా, వాళ్ళ షెడ్యూల్ మొత్తం పాడవుతుంది. అందుకే ఎలాంటి గందరగోళం లేకుండా ప్రయాణికులు ముందే తమ ప్లాన్స్ సిద్ధం చేసుకోవడానికే అధికారులు ఈ నో చేంజ్ పాలసీని అమలు చేస్తారు. ఇది వినడానికి చాలా లాజికల్గా ఉంది. కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం నిజంగా ముఖ్యమే. కానీ దానికి మరో కారణం కూడా ఉండుంటుందని నాకు అనిపిస్తోంది. ఏంటది? అంటే మన భారతీయ రైల్వే ట్రాక్ల మీద ఇప్పటికే విపరీతమైన రద్దీ ఉంది కదా. ఒక కొత్త రైలుకు టైమింగ్ మార్చాలంటే అసలు ఆ ట్రాక్ మీద ఆ టైంకి ఖాళీ దొరకడం కూడా కష్టమే కదా. అవునండి, మీరు అసలైన పాయింట్ను పట్టుకున్నారు. రైల్వే ట్రాక్లను ఆపరేషనల్గా బ్లాక్ సెక్షన్స్గా విభజిస్తారు. బ్లాక్ సెక్షన్స్? అవును, అంటే ఒక బ్లాక్లో ఒక సమయంలో ఒకే రైలు ఉండాలి. సికింద్రాబాద్ నుండి శ్రీకాకుళం వరకు 100 కిలోమీటర్ల మేర గోదావరి ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్ లాంటి డజన్ల కొద్దీ రెగ్యులర్ రైళ్లు నడుస్తుంటాయి కదా. అవును, ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఆ రద్దీ మధ్యలో ఈ స్పెషల్ ట్రైన్కి ఒక స్లాట్ వెతికి పట్టుపోవడం అనేది ఒక సంక్లిష్టమైన పజిల్ లాంటిది. సమయం మార్చాలన్నా లేదా కొత్త స్టేషన్ కలపాలన్నా దాని వెనుక వస్తున్న మరో 10 రైళ్ల షెడ్యూల్స్ మార్చాల్సి వస్తుంది. ఓ మై గాడ్, అదొక చైన్ రియాక్షన్ లా ఉండే. అంతే కదా. ఒకసారి పర్ఫెక్ట్గా సెట్ అయిన ఆ పజిల్ను మళ్లీ కదిలించకపోవడమే లాజిస్టికల్గా అత్యంత సురక్షితమైన మార్గం. వావ్, ఆ ట్రాక్ వెనక ఇంత లాజిక్ ఉందన్నమాట. అయితే ఈ షెడ్యూల్ డేట్స్ని గమనిస్తే నాకు మరో ఆసక్తికరమైన లేదా కాస్త అయోమయానికి గురిచేసే విషయం కనిపిస్తోంది. ఏంటా డేట్స్లో ఉన్న కన్ఫ్యూజన్? జూలై 5న ఈ సర్వీసులు ప్రారంభమై జూలై 12 లేదా 13వ తేదీ వరకు నడుస్తాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ ఆగస్టు 2 లేదా 3వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు కంటిన్యూస్గా నడుస్తాయి. అవును. ఈ మధ్యలో ఈ 2 వారాల గ్యాప్ ఎందుకు? రైల్వే అధికారులు మధ్యలో పొరపాటున ఈ రైళ్లను మర్చిపోయారా ఏంటి? లేదండి, అది పొరపాటు అస్సలు కాదు. దానికి వెనుక ఒక ఖచ్చితమైన డేటా అనాలిసిస్ ఉంది. ఐఆర్సీటీసీ ప్రయాణికుల బుకింగ్ ప్యాటర్న్స్ను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంటుంది. ఓహో, వాళ్ళ దగ్గర డేటా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఒక సాధారణ సంవత్సరాన్ని తీసుకుంటే జూన్ నెలలో స్కూల్స్, కాలేజీలు మళ్ళీ ఓపెన్ అవుతాయి. ఆ సమయంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. అది జూలై మొదటి వారం వరకు అలానే కంటిన్యూ అవుతుంది. అవును, జూన్ జూలై ఫస్ట్ వీక్లో ఫుల్ రష్ ఉంటుంది. కానీ జూలై మధ్య భాగం నుండి ఆగస్టు మొదటి వారం వరకు ప్రయాణాలు గణనీయంగా తగ్గుతాయి. ఆ తర్వాత ఆగస్టులో వచ్చే పండుగలు, సెప్టెంబర్లో వచ్చే వినాయక చవితి, దసరా లాంటి ఫెస్టివల్ సీజన్ మళ్ళీ మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ రద్దీ పెరిగిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ పండుగల టైంలో డిమాండ్ పీక్ స్టేజ్కి చేరుకుంటుంది. ఓహో, అంటే పబ్లిక్ ఎప్పుడు ప్రయాణించరు అనేదాన్ని కూడా వాళ్ళు ముందే ప్రిడిక్ట్ చేస్తారన్నమాట. ఖచ్చితంగా. డిమాండ్ లేని సమయంలో ఖాళీ రైళ్లను నడపడం వల్ల వనరులు వృధా అవుతాయి కదా. దానికి తోడు జూలై నెలలో వర్షాకాలం కూడా తీవ్రంగా ఉంటుంది. అవును, ట్రాక్స్ మీద నీళ్ళొచ్చేయడం వింటుంటాం. రైట్. సో ట్రాక్ మెయింటెనెన్స్ కోసం, కోచ్ల మరమ్మతుల కోసం రైల్వే వాళ్లకు కూడా ఒక బ్రేక్ అవసరం. ఈ హిస్టారికల్ డేటాను, వాళ్ల ఆపరేషనల్ అవసరాలను బేరీజు వేసుకుని సరిగ్గా 15 రోజుల పాటు రైలును నిలిపివేసి మళ్లీ డిమాండ్ పెరిగే సమయానికి తిరిగి పట్టాలెక్కిస్తున్నారు. ఇదంతా ఒక ప్రిడిక్టివ్ డేటా అనాలిసిస్ చేసే మ్యాజిక్ అన్నమాట. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇంత సూక్ష్మంగా డేటాను వాడుకోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అవునండి, చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ కదులుతున్న ఐరన్ బాక్స్ లోపలికెళ్ళి చూద్దాం. ఓకే. అసలు ఈ ప్రత్యేక రైల్లో ఎవరెవరు ప్రయాణిస్తున్నారో వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన కోచ్లను చూస్తే మనకొక ఐడియా వస్తుంది. ప్రకటించిన డేటా ప్రకారం చూస్తే ఈ రైల్లో 5 ఏసీ 2 టైర్ కోచ్లు, 4 ఏసీ 3 టైర్ కోచ్లు, 6 స్లీపర్ క్లాస్ కోచ్లు మరియు 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లున్నాయి. అంటే ఒక రకంగా చూస్తే ఇదొక మినీ సిటీ లాగా ఉందన్నమాట. అవును, సమాజంలోనే అన్ని ఆర్థిక వర్గాల వారు ఇందులో కనిపిస్తున్నారు కదా. అవును,
ఇదొక పర్ఫెక్ట్ డెమోగ్రాఫిక్ మిక్స్ అండి. అంటే కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్లకు ఏసీ 2 టైర్, మధ్య తరగతి కుటుంబాలకు ఏసీ 3 టైర్, ఇంకా స్లీపర్ క్లాస్, అలాగే రోజువారీ కార్మికులకు లేదా తక్కువ బడ్జెట్లో ప్రయాణించే వారికి జనరల్ కోచ్లు. నిజమే. ఒక్కో రైలు దాదాపు 1500 మందికి పైగా ప్రయాణికులకు ఒకేసారి ఆశ్రయమిస్తోంది. కానీ ఇక్కడే నాకు పెద్ద టెక్నికల్ డౌట్ వస్తుంది. ఇది ఒక తాత్కాలిక ప్రత్యేక రైలు కదా, అంటే జస్ట్ రద్దీని తగ్గించడానికి కేవలం కొన్ని బోగీలను ఒక ఇంజిన్కు తగిలించి వదిలేయొచ్చు కదా. మామూలుగా అయితే అలానే అనుకుంటారు. కానీ ఈ కోచ్ల లిస్ట్ చివర్లో చూస్తే ఒక ప్యాంట్రీ కార్ మరియు కరెంటు సప్లై కోసం ప్రత్యేకంగా ఒక పవర్ కార్ను ఏర్పాటు చేసినట్లు రాసి ఉంది. ఒక స్పెషల్ ట్రైన్కి అసలు పవర్ కార్ ఎందుకు? మంచి ప్రశ్న. రైలు ఇంజిన్ పైభాగంలో ఉన్న వైర్ల ద్వారానే కరెంటు తీసుకుని బోగిలకు డైరెక్ట్గా సప్లై చేయవచ్చు కదా. దానికి సెపరేట్గా ఒక జనరేటర్ కార్ని అటాచ్ చేసి రిసోర్సెస్ని ఎందుకు వృధా చేస్తున్నారు? ఇది చాలా డీప్ టెక్నికల్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. పైకి చాలా లాజికల్గానే అనిపిస్తుంది. మరి అసలు రీజన్ ఏంటి చెప్తాను. ఆధునిక రైలుల్లో హెడ్ ఆన్ జనరేషన్ అంటే హెచ్ఓజీ అనే టెక్నాలజీ వాడుతున్నారు. అంటే పైన ఉన్న ఓవర్ హెడ్ వైర్ల నుంచి ఇంజిన్ నేరుగా కరెంట్ తీసుకుని కోచ్లకు సప్లై చేస్తుంది. రైట్. దీనివల్ల పవర్ కార్ అవసరం ఉండదు కదా. అవును. ఆ ప్లేస్లో ప్రయాణికుల కోసం మరో కోచ్ కూడా వేయొచ్చు. కానీ ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని విషయం ఏంటంటే ఇది ఒక స్పెషల్ ట్రైన్. స్పెషల్ ట్రైన్ అయితే ఏంటి తేడా? పవర్కి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఈ రైలులో మొత్తం 9 ఏసీ కోచ్లున్నాయి చూసారా. 9 ఏసీ కోచ్లు అంటే వాటికి అవసరమైన లైట్లు, ఏసీలు, ఫ్యాన్లు, ప్యాంట్రీ వీటన్నిటికీ చాలా భారీ స్థాయిలో కరెంట్ కావాలి. ఓహో. రైల్వే పరిభాషలో దీన్ని హోటల్ లోడ్ అంటారు. స్పెషల్ ట్రైన్ కాబట్టి చివరి నిమిషంలో దీనికి కేటాయించే ఇంజిన్కు ఆ హెచ్ఓజీ సపోర్ట్ చేసే ఆధునిక సిస్టమ్ ఉండకపోవచ్చు. అలా కూడా జరుగుతుందా? అవును. లేదా మెయిన్ ట్రాక్ మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రైలును దారి మళ్లించి ఏదైనా నాన్ ఎలక్ట్రిఫైడ్ ట్రాక్ మీదుగా పంపాల్సి రావచ్చు. అప్పుడు పైన వైర్లు ఉండవు కదా. ఎగ్జాక్ట్లీ. అలాంటప్పుడు ఇంజిన్ నుండి కరెంట్ రాదు. ప్రయాణికులు చీకట్లో ఏసీ లేకుండా ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సి వస్తుంది. అబ్బా, 9 ఏసీ కోచ్లను పవర్ పోతే ఇక అంతే సంగతులు. అందుకే ముందు జాగ్రత్తగా ఏ పరిస్థితినైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలని ఎండ్ ఆన్ జనరేషన్, అదే ఈఓజీ పద్ధతిలో డీజిల్ జనరేటర్లు ఉండే పవర్ కార్ను ఖచ్చితంగా జతచేస్తారు. ఇది తాత్కాలిక రైలే అయినా క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకూడదనేది దీని వెనుక ఉన్న ఇంజనీరింగ్ లాజిక్. వావ్. హోటల్ లోడ్, హెడ్ ఆన్ జనరేషన్. ఒక మామూలు ప్రయాణికుడికి అసలు ఈ పదాలే తెలియవు కదా. మనం కేవలం ఏసీ ఆన్ కాలేదని కండక్టర్తో గొడవ పడుతుంటాం. కానీ దాని వెనుక ఇంత ప్లానింగ్ ఉంటుందని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. నిజమే, వెనుక చాలా వర్క్ జరుగుతుంది. ఇక ప్యాంట్రీ కార్ గురించి ఆలోచిస్తే సికింద్రాబాద్ నుండి శ్రీకాకుళం అంటే దాదాపు 14 గంటల సుదీర్ఘ ప్రయాణం కదా. మధ్యలో ఫుడ్ లేకపోతే ఆ ప్రయాణం నరకంగా మారుతుంది. అందుకే రెగ్యులర్ ఎక్స్ప్రెస్ రైలుకుండే అన్ని లక్షణాలను ఈ స్పెషల్ ట్రైన్కి కూడా అమర్చారన్నమాట. సరిగ్గా చెప్పారు. అయితే రైల్వే శాఖ ఇంత పక్కాగా వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ ప్రకటనలో పరోక్షంగా ఒక హింట్ కూడా ఉంది. అవును, అదే ఆ ముందస్తు రిజర్వేషన్ గురించి కదా. సాధారణంగా మనలో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. అవును, అదేంటండి? ఇది ఎక్స్ట్రాగా వేసిన ప్రత్యేక రైలు కదా, పెద్దగా ఎవరికి తెలుసుండదు, లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నా ఎక్కడో ఒక చోట టికెట్ దొరికేస్తుందిలే అని కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు. అవును. కానీ ఈ సికింద్రాబాద్ శ్రీకాకుళం రూట్లో ఆ లాజిక్ అస్సలు పని చేయదు అన్నాక అనిపిస్తోంది. పని చేయకపోవడమే కాదు, అది చాలా పెద్ద పొరపాటు కూడా అవుతుంది. ఎందుకలా? ఐఆర్సీటీసీ ఆల్గరిథమ్స్ ప్రకారం ఈ రూట్లో స్పెషల్ ట్రైన్ ప్రకటించిన కేవలం కొన్ని గంటల్లోనే వెయిటింగ్ లిస్టు 100 దాటిపోతోంది. జూలై 5న మొదటి సర్వీస్ ప్రారంభం కాబోతోంది కదా. మనం ఈ జర్నీని ఎంజాయ్ చేయాలంటే ఆన్లైన్ ద్వారా గానీ కౌంటర్ల ద్వారా గానీ ముందే సీట్లు కన్ఫర్మ్ చేసుకోవడం చాలా అవసరం. నిజమే, ఆన్లైన్ బుకింగ్స్ ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయాయి కదా. ఈ డిమాండ్ చూస్తుంటే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఒక రైలు అంటే కేవలం 2 ఇనుప పట్టాల మీద నడిచే చక్రాల సముదాయం మాత్రమే కాదు. అవును. ఈ మొత్తం చర్చను మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒక ప్రయాణికుడిగా మనం రైలు ఎక్కినప్పుడు మన ఆలోచనలన్నీ చాలా పరిమితంగా ఉంటాయి. కరెక్ట్. అంటే మన సీట్ ఎక్కడుంది, ఛార్జింగ్ పాయింట్ పనిచేస్తుందా లేదా, ఉదయం ఎన్నింటికి మనం దిగాలి, ఇలాంటివే కదా. ఎగ్జాక్ట్లీ. మన ప్రపంచం ఇంతవరకే ఉంటుంది.
ఆ కిటికీలోంచి బయటకు చూస్తున్నప్పుడు మనకు కేవలం ఆ చీకటి మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ తెర వెనుక జరిగే తతంగం, ఆ ప్లానింగ్ వేరు కదా. అవును, అదే నేను చెప్పొచ్చేది. ఆ రైలును ఖచ్చితంగా అదే సమయానికి నడపడం వెనక వేలాది మంది ప్రయాణికులు బుకింగ్ హిస్టరీని అనలైజ్ చేసే డేటా సైంటిస్టులు ఉంటారు. కరెక్ట్. అలాగే ఏ బ్లాక్ సెక్షన్లో ఏ రైలును ఎటు మళ్లించాలో నిర్ణయించే ట్రాఫిక్ కంట్రోలర్లు, 9 ఏసీ కోచ్లకు హోటల్ లోడ్ ఎక్కడా తగ్గకుండా చూసుకునే ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, వీరందరి అదృశ్య శ్రమ ఉంటుంది. అవును, చాలా పెద్ద టీం వర్క్ అది. కేవలం ఒక పాత షెడ్యూల్ను ఏమాత్రం మార్చకుండా రాబోయే 3 నెలల పాటు ఎలాంటి బ్రేక్స్ లేకుండా నిరంతరాయంగా నడపడం అనేది ఎంత అద్భుతమైన ఆపరేషనల్ సిస్టమో కదా. నిజంగా అదొక మాస్టర్ పీస్ ప్లానింగ్ అనే చెప్పాలి. సో తర్వాతసారి మీరిలాంటి సుదూర ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ వేగంగా కదులుతున్న ఇనుప పట్టాల కింద దాగి ఉన్న ఈ నిశ్శబ్ద లాజిస్టికల్ మహాసముద్రం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆ ఆలోచన ఖచ్చితంగా మీ ప్రయాణ అనుభవాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా. సరే, ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.